హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే ప్రకాశం డిస్టిక్ దర్శి మండలం జూనియర్ కాలేజీ ప్రాంగణంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దారి పొడవునా ఫ్లెక్సీలతో ఈ విధంగా అయితే ఏర్పాటు చేశారు. జనం అయితే ఇసుకేస్తే రాలే అంత జనం కూడా ఇక్కడ చేరుకున్నారు. మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం. దారి పొడవున ఫ్లెక్సీలు ఈ విధంగా ఏర్పాటు చేశారు. అక్కడ ఒక సంచులు కూడా పంపిణీ చేస్తున్నారు. ఆ సంచుల్లో వచ్చేసి ఇదిగో ఈ పెద్ద ఆయన కాడ సంచుల్లో ఏమున్నాయా అని చూస్తే యాపిల్ పండు, కమలా పండు, బిస్కెట్సు, పులిహార ప్యాకెట్సు, వాటర్ బాటిలు, మెడిసిను ఇవన్నీ ఆ సంచిలో అందరికైతే ఇస్తున్నారు. ఎవరికి ఎటువంటి ప్రాబ్లం కలగకుండా చాలామంది వృద్ధులు కూడా చేరుకున్నారు. వారికి ఆహారానికి సంబంధించి పులిహార ప్యాకెట్స్ అన్ని ఆహారం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వైద్యానికి సంబంధించిన వెహికల్. ఇక్కడ అందరికీ భోజనం వసతిని కూడా కల్పించారు. జనం అయితే చాలామంది వచ్చారు ఇక్కడికి వారి సమస్యల మీద, ఆరోగ్య సమస్యల మీద. ఎక్కువ శాతం వృద్ధులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. జనం ప్రాంగణం అంతా నిండిపోయి ఉన్నారు. అయితే ఆహారంలో మటుకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అందరికీ ఆహార వసతిని అయితే కల్పించారు. సాంబార్ అన్నం, పెరుగు ప్రతి ఒక్కరికైతే ఇక్కడ బెంచీలు కూడా ఏర్పాటు చేశారు. అందరికీ బాగా మంచి సదుపాయాలతోటి వైద్యం అయితే కొనసాగింది. టెంటులతోటి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అందరికీ ప్రత్యేకంగా డాక్టర్లు కూడా ప్రత్యేక బృందాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇదిగో ఇక్కడ డాక్టర్లు సేవలను అయితే కొనసాగిస్తున్నారు. ఎవరికి ఎటువంటి సమస్య అయినా సరే పరిష్కరించే మార్గం అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఉచితంగా వైద్యం, ఉచిత పరీక్షలు, ఉచితంగా మెడిసిన్ కూడా ఇస్తున్నారు. అన్ని సమస్యల మీద అయితే ప్రతి ఒక్క డాక్టర్ని ఏర్పాటు చేశారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ. ఈ విధంగా లక్ష్మి గారి ఆధ్వర్యంలో సేవలు అయితే కొనసాగుతున్నాయి. ఎంతోమంది చుట్టుపక్కల గ్రామాలైతే ఇక్కడికి చేరుకున్నారు. చాలా ఓపికగా డాక్టర్ గారు కూడా సేవలు అయితే కొనసాగిస్తున్నారు. ఇక్కడ మేడం గారు ఉన్నారు. బయట ఈ ప్రాంగణంలో మేడం గారు ఇక్కడ కూర్చొని ఉన్నారన్నమాట. ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరిస్తూ వారి సమస్యల గురించి తెలుసుకుంటూ వారికి తగిన మెడిసిన్ అయితే ఆమె ఏర్పాటు చేస్తున్నారు. మేడం గారి చుట్టూ జనసందోహం అయితే గుంపులుగా ఉన్నారు. చూడండి, జనం మటుకు భారీగా తరలి వచ్చారు. అయితే జనానికి ఎటువంటి ప్రాబ్లం కలగకుండా టెంటులు ఎండకి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వసతులు అయితే ఏర్పాటు చేశారు. వృద్ధులు పాపం కూర్చోడానికి ఇబ్బంది అని చెప్పేసి బెంచీలు కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి ప్రాబ్లం కలగకుండా చేశారు. అయితే ఇక్కడ మేడం గారు ఉన్నారు.
ప్రతి ఒక్కరిని అడిగి వారి యొక్క సమస్యల గురించి ఆమె తెలుసుకొని పరిష్కారం మార్గాన్ని అయితే చూపిస్తున్నారు. చాలా ఓర్పు ఓపికతోటి ప్రతి ఒక్కరిని పలకరిస్తూ అందరి సమస్యలు తీరుస్తున్నారు. ఈ రోజుల్లో లక్షలతో ఖర్చు పెట్టి వైద్యాలు చేపించేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కానీ మేడం గారు ఎటువంటి ఓపీలు, ఎటువంటి పరీక్షలకు డబ్బులు లేకుండా ఆమె సేవలైతే ఉచితంగా ప్రజలకు సేవలు కొనసాగిస్తున్నారు. ప్రతి ఒక్కరిని వారి సమస్యలు అడిగి ఓపికతోటి చిరునవ్వుతో పలకరిస్తున్నారు. కొంచెం